గతంలో చక్రధర్ గౌడు ఈయన పైన ఫిర్యాదు చేసిండు హరీష్ రావు పైన. అది హైకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. ఎక్కడికి పోయినా కానీ కేసు మాత్రం సుప్రీంకోర్టులో కూడా వేగిపోయింది. కొట్టేసిళ్ళు, సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి కొట్టేసినామని. మరి సిట్ ఏర్పడిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో మరి ఇదే సజ్జనర్ గారి యొక్క ఆధ్వర్యంలో 8 మందితో సిట్ ఏర్పడింది. ఈ 8 మందితో ఏర్పడినటువంటి ఈ సిట్టు హరీష్ రావుకు నోటీసు ఇచ్చి విచారణ రమ్మని చెప్పేసి అంటా ఉన్నది. మరి కోర్టు కొట్టేసిన తర్వాత ఈ కేసుని ఎట్లా ఈ సిట్టు అధికారులు వాళ్ళని రమ్మన్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. ఇలా హరీష్ రావు హాజరు కాపోతా ఉన్నాడు ఇదే సంబంధించినటువంటి కేసులో. ఏది ముఖ్యంగా చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో నా ఫోన్ ట్యాప్ అయిపోయింది అనేది ముందుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనే కేసు నమోదు చేయించిండు. దాని తర్వాత విచారణ వేగవంతం చేసిండు. ఆ కేసు పైనే సిట్ అధికారులు సైతం కూడా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే విచారిస్తా ఉన్నారు.